సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ది కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా జిల్లా స్థాయి చిత్రకళా పోటీలు నిర్వహించాయి. విద్యార్థుల్లో సృజనాత్మక భావాలను ప్రోత్సహించడానికి ది కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా జిల్లా స్థాయి చిత్రకళా పోటీలు కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహించారు. 2వ తరగతి నుంచి డిగ్రీ పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు మరియు ప్రశంసా పత్రం చొప్పున మొత్తం 52 బహుమతులు అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూదబత్తుల మల్లేశ్వరరావు, అమ్మటి కాంతారావు, పి లలిత్ మోహన్, బిఎస్పీ రమేష్ తదితరులు పోటీలు పర్యవేక్షించారు. ఆర్ట్ అకాడమీ మరియు ది కాస్మోపాలిటన్ క్లబ్ మచిలీపట్నం సంయుక్త ఆధ్వర్యంలో 19/5/2024న మరి బాలబాలికలకు చిత్రలేఖన పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీకి 2వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు పాల్గొన్నారు. మన జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీకి గుడివేడ, బంటుమిల్లి, పామరు, మల్లవోలు వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు సుమారు 200 మంది వరకు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వేసవిలో చక్కగా పిల్లలు, పేరెంట్స్, ఉపాధ్యాయులు అందరూ ఉపయోగించుకున్నారు. ఈ అవకాశం కల్పించిన కాస్మోపాలిటన్ క్లబ్ వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకి, తల్లిదండ్రులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. పట్టణంలో ఉన్నటువంటి మచిలీపట్నం కాస్మోపాలిటన్ క్లబ్ ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటిది. ఇంతకు పూర్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కరోనా కాలంలో కొన్ని సందర్భాల్లో చేయలేకపోయినా మరి ఈ సంవత్సరం మన డ్రాయింగ్ మాస్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ పిల్లల్ని పిలిపించి వేసవి కాలంలో ఈ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి, కళాత్మకమైనటువంటి వాళ్ళ యొక్క శక్తిని బయటికి తీయాలి, వెలికి తీయాలి అంటే పిల్లల్లో ఇటువంటి కార్యక్రమాలు కావాలి అని చెప్పేసి ఈ మచిలీపట్నం కాస్మోపాలిటన్ క్లబ్ యొక్క సంఘ సభ్యులు మరియు అందరూ తలుచుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణమైనటువంటి ఆ పిల్లలు, వాళ్ళని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసినటువంటి రమేష్ మాస్టర్. ఈ సమ్మర్ వెకేషన్స్లో అందరూ ఇంట్లో ఎండల్లో, ఉక్కపోతలో ఇంట్లో అలా మొద్దుల్లాగా కూర్చోకోకుండా మనలో ఉన్న కళని ప్రదర్శించడానికి ఇవాళ ఆర్ట్ అకాడమీ వాళ్ళు ఇక్కడ ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. మేమెంతో ఉత్సాహంగా వేసిన వాటిని అందరికీ చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మాలో ఉన్న కళలన్నింటినీ ఇలా ప్రదర్శించే ఒక అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్ కు పారిశ్రామికవేత్త వికుర్తి శ్రీనివాస్ 1 లక్ష ఆర్థిక సాయం అందించారు. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్ కు పారిశ్రామికవేత్త వికుర్తి శ్రీనివాస్ 1 లక్ష ఆర్థిక సాయం చేశారు. థాయిలాండ్ లో మార్చ్ లో జరిగిన మైథాయి బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో అశోక్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు. వచ్చే నెలలో నార్త్ అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ పోటీకి ఆయన హాజరవుతున్నారు. మత్స్యకార గ్రామం నుంచి ప్రపంచ స్థాయి బాక్సర్ గా తయారు కావడం పట్ల వికుర్తి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ అశోక్ కుమార్ గుంటూరు జిల్లా నిజాంపట్నం వాసి అని, అతని తల్లి స్వగ్రామం ఎదురుమండి కావటం ఈ ప్రాంతానికి గర్వకారణమని వికుర్తి శ్రీనివాస్ అన్నారు. అశోక్కి సన్మానించడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. త్వరలో నార్త్ అమెరికాలో గోవాలో జరుగుతున్న ఛాంపియన్షిప్లో అతను విజయం సాధిస్తాడని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. తద్వారా అతను ఒలింపిక్కి సెలెక్ట్ అవ్వాలని, మహమ్మద్ అలీలాగా అంత పేరు తెచ్చుకోవాలని నేను అతనికి బెస్ట్ విషయం చెప్తున్నాను. అతనికి ఎప్పుడు సపోర్ట్లన్నీ నా ఉంటాయి. అతను ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ సాధించాలి. అతను కంపల్సరీగా ఒలింపిక్ సెలెక్ట్ అవుతాడు. అది మనకి చాలా గర్వకారణం. సో నేను ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అతను మరింత ఉన్నతంగా పెరగాలని చెప్పి. సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని ఎస్బీఐ విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హనుమంతరావు పేర్కొన్నారు. నేటి సమాజంలో సమాజ సేవలో ప్రభుత్వాల కంటే స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమైందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ LSSBD హనుమంతరావు అన్నారు. లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ముస్తాఖాన్పేట దేవుడితోట ఎస్టీ కాలనీలో 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని, పళ్లు, పౌష్టికాహారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన వర్ధిని డి శ్రీకాంత్, లంకిశెట్టి దీప్తి, ఆశ్రిత సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా నిరుపేదలకు నిరంతరం అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు, అగ్ని ప్రమాద బాధితులకు చేదోడుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజాల,
లంగశెట్టి నీరజ, తాడిపల్లి రమేష్, మల్లంపల్లి రామాంజనేయులు, సీతంశెట్టి పవన్ ఆంజనేయులు, తాడిపల్లి తన్మయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం మచిలీపట్నం ముస్తాగన్పేట దేవుడి తోటలో ఉన్న ఎస్టీ కాలనీలో లంగశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. మరి ఎస్టీ కాలనీ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా చాలా నిరుపేదలు రోడ్డు మీద మరి కాగితాలు అవి ఎత్తుకుని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. మరి వీళ్ళకి ఒక అన్నదాన కార్యక్రమం చేయాలని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి వర్ధినిడి శ్రీకాంత్ గారు, లంగశెట్టి దీప్తి గారు, వర్ధినిడి ఆశ్రిత ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా ఇవాళ ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఏజీఎం హనుమంతరావు గారు, మరి వనజ గారు, నీరజ గారు, రమేష్ గారు, రామంజలి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో శ్రీ రాజలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు, భక్తిరంజని కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనాలని చక్రధర్రావు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం గ్రామంలో వేయించేస్తున్న శ్రీకాకుళేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవాలు 21/5/2024 నుండి 25/5/2024 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 21వ తారీఖున స్వామివారికి పెళ్ళికొడుకుని చేయటం, పెళ్ళికూతురిని చేయటం, 22వ తారీఖు సాయంకాలం కళ్యాణోత్సవం, తదుపరి 23వ తారీఖు రథోత్సవం, 24 ప్రత్యేక పూజలు, 25 తోటి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ పుష్పయాగం అలాగే ఈ పాంచానికంగా జరిగే కళ్యాణోత్సవంలో భాగంగా మరి శ్రీచక్ర స్నానంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా ముగిస్తాయి. కావున మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.